ఉడికిన తర్వాత ఎంపీగా కనబడలేదు నుంచి చాలా మంది అంటున్నాం. అసలు దాన్ని చూసుకుంటే జేవి లక్ష్మీనారాయణ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అని చెప్పారు. నేను ఎప్పుడు ఆయన అలా అనలేదు. ఆ మాట అంటే ఈ మాటల్లో యూట్యూబ్లు వీటిలో వాళ్ళు అన్వయించుకున్నారు. జేవి లక్ష్మీ గారు నిజంగా కానీ జనసేనలో కానీ ఇప్పటికీ ఉంటే సార్ కష్టపడడం అవసరం లేదు, ఆటోమేటిక్గా మేము గెలిపించుకుంటుంటారు. మీరు ఎంత చెప్తున్నారు కానీ ప్రజలు ఇప్పుడు కూడా బయట ఎట్లా మాట్లాడుతున్నారు టీడీపీ వైసీపీ. సార్ రాజకీయ నాయకులు సొంత ప్రలోభం కోసం యువతను వ్యక్తులను మొత్తికి బానిస చేస్తూ మందికి బానిస చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళను చూసాము వీళ్ళను చూసాము విసిగిపోయాము. జై భారత్ ఆనంద్ గారు. సార్ విశాఖలో జనసేన పార్టీ నుంచి మొట్టమొదటిసారి ఎంపీ క్యాండిడేట్ నిలిచారు. మంచి ఓట్లకి సంపాదించగలిగారు. తర్వాత అసలు ఏం చేయాలి, అసలు రాజకీయం గురించి ఏం ఆలోచించారు? తర్వాత రాజకీయం గురించి నేను ఎప్పుడు ఆలోచించాను, రాజనీతి గురించి ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు రాజకీయం అంటూ ఏం చేశారంటే రాజకీయాలను దిగజారు చేశారు. అంటే ప్రజల నుంచి ఓట్లు కొనడం, ఒకరినొకరు తిట్టుకోవడం, అంటే మన పర్సనల్ ఏదైతే ఉందో ఆ కుర్చీ మీద కూర్చోవాలన్న తపన ఏదైతే ఉందో ఆ తపన పెరిగిపోయింది. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆశతో ఈ కుర్చీ వైపు చూస్తుంటారు చాలా మంది. ఆశతో కూర్చున్నవాడు ఎప్పుడు కూడా వాడు సరి అయిన పని చేయడు. ఆశతో వచ్చిన వాడు ఎప్పుడు దోచుకుంటాడు. ఆశయంతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అభివృద్ధి చేస్తారు. అదేవిధంగా గెలిచిన ఉడికిన తర్వాత ఎంపీగా కనబడలేదు నుంచి చాలా మంది అంటున్నాం. అసలు దాన్ని చూసుకుంటే ఎందుకంటే నేను మొత్తం ఉభయ రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని నేను. ఎందుకంటే నా ముఖ్యమైన భూమిక ఏంటంటే రాష్ట్రంలో ఉన్న యువతని ప్రోత్సహించడం, రాష్ట్రంలో ఉన్న రైతుల్ని ఆదుకోవడం. కాబట్టి ఆ తర్వాత ముఖ్యంగా నేను చేసింది ఏంటంటే యువతరాన్ని ప్రేరేపిస్తూ యువతరంలో చైతన్యం నింపుతూ అనేక స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తూ ఉన్నాను. ఇప్పటిదాకా చూస్తే సుమారు 40 లక్షల మంది యువతరాన్ని కలిశాను స్కూల్స్ కాలేజ్. తర్వాత రైతులు తీసుకుంటే రైతాంగం జనరల్గా ఒక్కొక్క రైతు ముందుకు వెళుతుంటే ఏమవుతుందంటే వాళ్ళు మోసగించబడుతున్నారు. అందువల్ల రైతులందరినీ కూడా సమిష్టిగా చేయాలన్న ఒక ప్రణాళిక రచించుకొని అందులో FPOs ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనే వ్యవస్థను బలోపేతం చేశాం. సుమారుగా 30-35 FPOలను ఏర్పాటు చేసి అందులో రైతులు సమీకృతంగా అందరూ కలిసి వాళ్ళకయ్యే ఖర్చు ఇవన్నీ కూడా తగ్గించుకొని బ్రహ్మాండంగా ముందుకు వెళుతున్నారు. ఆ తర్వాత కోవిడ్ 2 సంవత్సరాలు కూడా ఆల్మోస్ట్ కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేయడం, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ముఖ్యంగా విశాఖపట్నంలోనే చేశాం, చెస్ట్ హాస్పిటల్స్ కానీ మిగతా చోట్ల. ఆ తర్వాత వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది ప్రధానంగా వైజాగ్ ఒక శరాఘాతం వంటిది. కాబట్టి అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుకోవాలి, అడ్డుకోవాలి అని నేను అనుకున్నాను. దానికోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి దాని గురించి పోరాడుతూ ఆ విధంగా ఇప్పుడు కనీసం జూన్ 20 వరకు దాన్ని యథాతథ స్థితికి స్టేటస్ కోకి తీసుకురాగలిగాం. జేవి లక్ష్మీనారాయణ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అని చెప్పారు. నేను అందుకనే గాజువాకలో నిలబడలేదుగా. నేను రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకునే వాడిని అయితే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు గాజువాకలో నిలబడి ఉండాల్సి. ఇన్ కేస్ మా పార్టీ వాళ్ళు కూడా అదే చెప్పారు, మీరు గాజువాక నుంచి నిలబడండి, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఇది మీరు ఉద్యమం లేవనెత్తున్నారు. నేను అన్నాను, స్టీల్ ప్లాంట్ ఉద్యమం అన్నది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరుద్ధంగా నేను వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్, దీని వెనకాల ఎటువంటి రాజకీయం లేదు. అందువల్ల నేను అందుకనే అక్కడ రిజెక్ట్ చేశాను. నేను గాజువాకలో నిలబడినని చెప్పాను మా వాళ్ళకి. ఎందుకంటే గాజువాకలు నిలబడితే అదేదో నా రాజకీయ స్వార్థం కోసం నేను ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది అవుతుంది. అందుకనే వాళ్ళు ఇచ్చింది నార్త్లో నిలబడమని వాళ్ళు సూచించడం జరిగింది. అలాగైతే ఈస్ట్ వెస్ట్లో నిలబడి ఉండాల్సిందే. మీరు అలాగా ఆ లెక్కలు చూసుకుంటే నేను ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నిలబడాల్సిందే, లేకుంటే నేను పత్తిపాడులో నిలబడి ఉండాల్సింది. ఎక్కడైతే నేను వ్యవసాయం చేస్తున్నానో 12 ఎకరాల కౌలు చేస్తున్నానో ఆ ప్రాంతంలో నిలబడి ఉండాల్సింది. సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం
ఏ ప్రాంతంలో నిలబడుతున్నాము అన్న విషయం, ఎందుకంటే ప్రజలు రకరకాల విషయాలు అనుకుంటుంటారు, ఎందుకంటే మైండ్ సెట్స్ అలా ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా ఒక సామాజిక వర్గం అన్నది సామాజిక వర్గాలుగా విడిపోయి ఉన్నాం మనం. కానీ నేను ఎప్పుడు కూడా అందరి వాడినగా గుర్తించబడతాను. నేను ఎప్పుడు కూడా అందరూ కూడా నన్ను వాళ్ళ దీంట్లో సమావేశం చేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే విశాఖపట్నం నార్త్ ముఖ్యంగా నేను ఎన్నుకోవడానికి అంటే మా కమిటీ ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, గాజువాక తర్వాత నాకు ఆల్మోస్ట్ బాగా ఓటింగ్ వచ్చింది విశాఖపట్నం నార్త్, ఈస్ట్లో కూడా ఆల్మోస్ట్ సమంగా. సో ఆ విధంగా ఇక్కడ విద్యార్థికులు చైతన్యం పొందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో నిలబడడం జరిగింది. ఆల్రెడీ మిమ్మల్ని గుర్తింపు చేసుకున్నారు కాబట్టి అలా మళ్ళీ మనం చేస్తే ఆటోమేటిక్గా బాగుంటుంది మీకు ఆలోచించున్నారు. నార్త్లో బేసిక్గా ఏంటంటే ఇది ఒక నాకు గాజువాక తర్వాత బాగా వచ్చిన ఓట్లు వచ్చిన ప్రాంతం. ఆ తర్వాత కూడా ఏంటంటే ప్రజల్లోకి మెసేజ్ తీసుకువెళ్ళడం కూడా ఈజీ, కాంపాక్ట్గా ఉంటుంది విశాఖపట్నం నార్త్ అన్నది. సో ఆ విధంగా చూసుకుంటూ వెళితే విశాఖపట్నం నార్త్ అన్నది మీరు చూసుకోండి అని మా కమిటీ చెప్పింది. ఇది నేను ఎన్నుకుంది కాదు, గాజువాక వద్దని నేను చెప్పాను. విశాఖపట్నం నార్త్ మీరు చేయండి అని మా కమిటీ, మా సీట్లన్నీ కూడా మా కమిటీనే నిర్ణయిస్తుంది. నేను అధ్యక్షుడిని కావచ్చు ఈ పార్టీకి, కానీ ఈ కమిటీ అన్నది ఎవరు ఎక్కడ నిలబడాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారనమాట. అందులో వాళ్ళు గాజువాక అంటే నేను లో అన్నాను, ఆ తర్వాత విశాఖపట్నం నార్త్ అని చెప్పడం జరిగింది, అందుకనే ఇక్కడ నిలబడ్డాను. పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ చెప్పి అలా అని బయటకు వచ్చారు. ఇప్పుడు ఏమైనా మీ అభిప్రాయంలో మారింది? నేను ఎప్పుడు ఆయన అలా అనలేదు. ఆ మాట అంటే ఈ మాటల్లో యూట్యూబ్లు వీటిలో వాళ్ళు అన్వయించుకున్నారు. నేనేంటంటే వారు మళ్ళా సినిమాల్లో వేస్తే మరి ఫుల్ సీరియస్నెస్ ఉండదేమో అన్నది మాత్రమే నేను చెప్పాను. అంటే ఈ మిగతా రెండు పార్టీలు వాళ్ళు 24/7 ఇది చేస్తుంటే, ఎందుకంటే ఒక మంచి పార్టీ ప్రజల యొక్క, ఎందుకంటే ఈ రెండు పార్టీలు తప్ప ఇంకో పార్టీ లేదా రాష్ట్రానికన్న పరిస్థితుల్లో ఒక పార్టీ వచ్చింది, ఆ పార్టీ బలోపేతం అవ్వాలి. లేకుంటే ఈ రెండు పార్టీలు మీరు లేకుంటే మేము ఏ విధంగా మన తమిళనాడులో ఉందో ఒక 5 సంవత్సరాలు డిఎంకే, లేకుంటే ఏఐడిఎంకే, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్, లేకుంటే ఎన్డీఏ కూటమి, ఈ విధమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉండదు. ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అన్నది కావాలి. ఆ థర్డ్ ఆల్టర్నేటివ్ అన్నది మనం పోగొట్టుకుంటున్నామేమో ఆ స్థాయి అని చెప్పేసి అనిపించి ఆ విధంగా అన్నాను తప్ప, తర్వాత వారు అనేక ఉద్యమాలు చేశారు, అనేక విషయాలు తీసుకొచ్చారు బయటికి. ఈ విధంగా రాష్ట్రాన్ని ముందుకు ఇప్పుడు కూడా చెప్తున్నాను, కూటమిలో ప్రధానమైన పాత్ర పోషించేది ఆయనే. ఎందుకంటే రేపు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశంకి మధ్యలో నిలబడేవాడు ఈయన. ఆ తర్వాత ఏ ఇష్యూ అయినా కూడా ఈ ఇద్దరి మధ్య సమన్వయం చేస్తూ రాష్ట్ర హితాలకు ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు ఈ ఎన్డీఏ ప్రస్తుతం ఉన్న కూటమిలో. కాబట్టి హిజ్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆయన రోల్ ఇప్పుడు రాష్ట్రానికి చాలా ముఖ్యం. సో ఆ విధంగా అటు బీజేపీని కన్విన్స్ చేయడము, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఆ విధంగా తీసుకువెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారి భూమిక చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, మన రాష్ట్ర హితం కోసం ఎవరు పనిచేసినా కూడా దాన్ని మనం మెచ్చుకోవాలి. రాష్ట్రం ముందుకు వెళ్ళాలి, రాష్ట్రానికి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరైతే ముందు ఉంటారో, ఎవరైతే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో, ఎస్ డెఫినెట్గా మనం అందుకనే అంటున్నాను, ఇప్పుడు ఈ కూటమిలో 3 పార్టీలు ఉన్నా కూడా సమన్వయకర్తగా, సంధానకర్తగా, ఆ తర్వాత రాష్ట్ర హితవు కోసం ఈ 2 పార్టీల ద్వారా రేపు ఏమైనా పనులు చేయించాలన్నా కూడా ఆయన భూమిక చాలా ప్రధానం. మన స్పెషల్ స్టేటస్ కావచ్చు, విభజన హామీలు కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇప్పుడు రాష్ట్రం ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఏదైతే కూటమి మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం చేయబోతున్నారన్న దాంట్లో చాలా ప్రధానంగా ఉంటుంది. అందులో శ్రీ పవన్ కళ్యాణ్ గారి భూమిక చాలా ముఖ్యమైనది. ఆ విధంగా ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారు దాని గురించి. పోలీసు ఎలక్షన్లో క్రాస్ ఓటింగ్ జరిగింది, టీడీపీ వైసీపీ తరఫున మీకు కూడా ఓటింగ్ పడింది. అది ఈసారి అలాగా క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉంది? ఎందుకంటే డెఫినెట్గా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు ఎవరైతే పార్టీలు చూసుకొని వేసేవాళ్ళు కొంతమందే ఉంటారు, పార్టీ భక్తులు కొంతమందే ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కూడా ఆ పార్టీకే వేస్తారు. ఉంటుంది, కానీ అలా ఎప్పుడు ఉండదు. అందులో ఎప్పుడు కూడా వ్యక్తులను చూసి ఓటేస్తారు. అందుకనే విఘ్నత ఉన్న ఓటర్లు, చైతన్యం ఉన్న ఓటర్లు ఎప్పుడు కూడా క్యాండిడేట్లను చూసేస్తారు, పార్టీలను చూసి వేయరు. కాబట్టి ఆ విధంగా నేను ఎంచుకుంటే డెఫినెట్గా ఈసారి అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా ఓటింగ్ వేస్తారు. గత సంవత్సరంలో, గత ఎన్నికల్లో ఎలా జరిగిందో ఈ ఎన్నికల్లో కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే విషయాలను నేను తీసుకువెళ్ళగలను, విషయాలలో డెప్త్లో మాట్లాడగలను.
విషయాలకు పరిష్కారాలు కూడా సూచించగలను. ప్రజలకు కావాల్సింది అదే కదా, మా సమస్యలు పరిష్కారం అవ్వాలి, మా సమస్యలు ఎవరో లేవనెత్తాలి, ఈ అసెంబ్లీలో లేవనెత్తి, పార్లమెంట్లో లేవనెత్తి, దీనికి పరిష్కారాలు వస్తే అప్పుడు వాళ్ళ జీవితాలు బాగుంటాయి. కొత్త పార్టీలకు ఓట్లు వేసుకొని ఏం చేసుకుంటారు? చూసాంగా 2 పార్టీలు ఏమయ్యాయి, ఒక 5 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు. కొంతమంది ఏమంటారు అంటే జేడీ లక్ష్మీ గారు నిజంగా కానీ జనసేనలో ఇప్పటికీ ఉంటే సార్ కష్టపడడం అవసరం లేదు, ఆటోమేటిక్గా మేము గెలిపించుకుంటుంటాం అంటే పార్టీ చూసి అంటున్నారా, జనసేన చూసి అంటున్నారా? ఎందుకంటే జనసేనతో నాకున్న సాన్నిహిత్యం, ఎందుకంటే చాలా తక్కువ సమయంలోనే ఉన్నాను, కానీ ఆ సమయంలో, ఎందుకంటే క్లిష్ట సమయంలో మనం ఎప్పుడైతే ఒక విషయంలో ఉంటామో ఆ బంధాలు అనుబంధాలు ఏముంటాయో అవి ఎప్పటికి కూడా ఉంటాయి. అప్పుడు చాలా కష్టపడ్డాం మేము, ఆ 17 రోజులు ఉదయం 6 నుంచి అప్పటి వరకు కష్టపడ్డాం. కాబట్టి ఏంటంటే చాలా మంది దగ్గర అయ్యారు. ఇప్పుడు కూడా జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా కలుస్తుంటాం, మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు కూడా ఎప్పటికీ కూడా నాకు ఆ పార్టీ లైన్స్ అన్న ఉండదు, మిగతా పార్టీలు వచ్చినా కూడా నేను మాట్లాడతాను ఈరోజు. సో ఆ విధంగా ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చూడడం, ఒక అనుబంధంగా ఉన్న వ్యక్తి ఆ విధంగా చూస్తాను. కాబట్టి ఆ విధంగా వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు డెఫినెట్గా, అది వాళ్ళ అభిమానం గురించి మాట్లాడుతున్నారు. జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మీరు ఆ విధంగా సార్ మా దీంట్లో ఉంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదన్నారంటే వాళ్లకు నా మీద ఉన్న అభిమానం, దానివల్ల వాళ్ళు మాట్లాడుతుంటారు. అందుకనే వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు చెప్పినా కూడా జన సైనికులు వీర మహిళలు వీరెప్పుడు కూడా నా హితవును కోరుతూ ఉంటారు, నేను బాగా ముందుకు వెళ్ళాలని కోరుకునే వాళ్ళు. ఎందుకంటే మా బంధం ఆ విధంగా ఉంది, ఆ బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా రైతు రాజు అవ్వాలి దేశంలో, దానికోసమే మేము పోటీ పడుతున్నాం. రైతును రాజు చేయాలన్నదే మా కాన్సెప్ట్. అందువల్ల ఈ 12 ఎకరాలు కౌలు చేస్తున్న ఈ రైతు డెఫినెట్గా ముందుకెళ్తాడు, ఇందులో ప్రశ్నే లేదు. ఎందుకంటే విషయం మనం తీసుకెళ్ళాలి ప్రజల్లోకి, విషయం తీసుకెళ్ళాలి, వ్యక్తుల గురించి కాదు, విషయం గురించి తీసుకెళ్ళాలి. ఏమైంది ఈ రాష్ట్రానికి ఈ 2 పార్టీలు ఏం చేసాయి అన్నది మనం ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే మరి వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు? రైల్వే జోన్ ఆ విధంగా చేస్తుంటే, ఈ విధంగా ప్రత్యేక హోదా రానప్పుడు ఏం మాట్లాడారు వీళ్ళిద్దరు? ముఖ్యంగా ఏదైతే మన రాష్ట్రానికి ప్రధానమైన ప్రశ్న ఉందో ఆ ప్రశ్న గురించి ఏమీ మాట్లాడలేదు. ఇవి మాట్లాడాలి, ఇవి మాట్లాడుకుంటే ఏమవుతుంది? ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ పార్టీ యొక్క చీఫ్, ఆ పార్టీ యొక్క అధ్యక్షుడు ఏ విధమైన భూమిక తీసుకుంటాడో ఆ విధంగా మిగతా వాళ్ళు తీసుకుంటారు. ఇది దురదృష్టకరం. యాక్చువల్గా వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత భావాలు ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. అంటే మీ భావాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ దీని గురించి, ప్రత్యేక హోదా గురించి ఏం చేశారు వీళ్ళు? ప్రధానమంత్రి గారు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అంటే అప్పుడు వీళ్ళ స్పందన ఏంటి? రాష్ట్రం ఇప్పుడు 11 లక్షల కోట్లలో ఉంది, మరి ఆ సమయంలో ఏం స్పందన ఉంది? ఎప్పుడు కూడా ఈ సంక్షేమ పథకాలు ఇచ్చామనే మాట్లాడుతున్నారు, కానీ మరి ఇంత పెద్ద పెట్టున సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత ఎంతమంది పేదరిక నుంచి బయటపడ్డారు? ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడా లేవే. కానీ ప్రజలు ఇప్పుడు కూడా బయట మాట్లాడుతున్నారు టీడీపీ వైసీపీ దీనికి మాట్లాడుతున్నారు తప్పించి వాళ్ళిద్దరు మన సంక్షేమం గురించి చెప్తున్నారు తప్ప అభివృద్ధి గురించి ఎక్కడ చెప్పట్లేదు. ప్రజల్లో మార్పు రావాలి, అందుకనే అలాంటి పార్టీలు వచ్చి రావాలి అన్నది మేము చెప్తున్నది. జై భారత్ నేషనల్ పార్టీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, మనకు ఏ విషయాల గురించి మనకు అవగాహన ఉండాలి అని చెప్పడం. అందుకని ఈ పార్టీలు కూడా ఏం చేస్తాయంటే కన్వీనియంట్గా ఇవన్నీ పక్కన పెట్టేసి 24 గంటలు ఆ పార్టీలో హోరెత్తుతుంటాయి పార్టీల గురించి. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఈ 2 పార్టీలే అన్న భూమికలోకి వస్తారు. అది తప్పు. యాక్చువల్గా విషయాల గురించి పార్టీలు మాట్లాడడం, దాని దిశగా ప్రజలను ఆలోచింపజేయాలి, దానికోసం మేము కృషి చేస్తాం. ఇప్పుడు వీరిద్దరూ కూడా మేనిఫెస్టోలు ప్రకటించారు. ఆ మేనిఫెస్టోల్లో ఎక్కడైనా సంపద సృష్టి గురించి చెప్పారా? ఎలా సంపద సృష్టించబోతున్నారా అని. వాళ్ళు ఇంత సంక్షేమం చేసి దేశం వెనిజులా లాగానో శ్రీలంక లాగానో వెళ్ళిపోతూ అని చెప్పిన వాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ సంక్షేమం మేము ఇస్తామంటున్నాం, ఎలా సాధ్యమని చూడండి. అంటే ఫైనల్గా వ్యక్తిగత స్వార్థాల కోసం రాష్ట్రాన్ని ఈ విధంగా దిగజార్చడం అన్నది ఈ 2 పార్టీల యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి రాష్ట్రాన్ని మనం కాపాడాలి, రాష్ట్రాన్ని మనం పైకి తీసుకురావాలి. రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి ఏదైతే దిగజారిపోయిందో, సముద్రం లోపల ఉందో, నీటి మట్టంలో ఉందో దాన్ని బయటికి తీసుకురావాలి. దానికోసం ఏం చేయాలన్నది వీళ్ళు ఎప్పుడు మాట్లాడరు. సార్ మీలాని జగన్మోహన్ గారు జనాలు తేవాలి, మార్పు తేవాలి చాలా ట్రై చేసి తన ఒక్కలే అసెంబ్లీలో తన వాదన వినిపించి జనాలకు మారలేదని చెప్పి తన వాదనే మార్చుకొని ఈరోజు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అతను చూసి మీరు నేర్చుకునేది మాకు చెప్పండి.
నేర్చుకున్నది ఎప్పుడు నేను ఒక వ్యక్తి నుంచి పాజిటివ్ నేర్చుకుంటుంటాను నేను. అది ఆయన విషయం, ఆయన లుక్అవుట్. అది మనకు తెలిసిన విషయం ఏంటంటే జనం ఎంత చెప్తున్నాం మార్పు, జనం ఆ సంక్షేమ పథకాలు అలవాటు పడ్డారు తప్పించి మనం ఎంత చెప్తున్నా మార్పు వాళ్ళు సహకరించట్లేదన్న కాన్సెప్ట్ ఉంది మాకు తెలుసు. నేను భయంకరమైన ఆశావాది. అంటే ఎప్పుడో ఒకప్పుడు మార్పు వస్తుందని అనుకునేవాడిని నేను ఎప్పుడు కూడా. దానికోసం నిరంతరం మనం కృషి చేస్తూ ఉండాలి. ప్రజల్లో మార్పులు, ముఖ్యంగా మనకు పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు యువతరం ఎక్కువ ఉంది దేశంలో, రాష్ట్రంలో. కాబట్టి యువతరాన్ని కనుక మనం ఈ విషయాల గురించి ఎడ్యుకేట్ చేయగలిగితే మార్పు త్వరలో వస్తుందన్నది నాకున్న అభిప్రాయం. కాబట్టి ఆ విధంగా ఆ పంథాలో నేను వెళ్తాను. ఎస్, అందుకనే అంటారు సోక్రటీస్ ఏమంటారంటే మన కందిరీగల్లాగా కొడుతూ ఉండాలంటాడు. సో అది కంటిన్యూస్గా మన పని మనం చేసుకుంటూ వెళుతూ ఉండాలి. అందులో ఏమవుతుంది అన్నది వేరే విషయం, కానీ మన ప్రయత్నం చేసుకుంటూ పోతుంటే మనం ఎప్పుడు కూడా నిరాశ చెందదు. అందుకనే మా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు బ్రహ్మాండమైన మాట అంటారు, నిరాశకే నిరాశ పుట్టాలంటాడు. మన ఎఫర్ట్స్ ఎలా ఉండాలంటే ఆ నిరాశకే నిరాశ పుట్టించేలాగా మన పనితనం ఉండాలి అని అంటాడు ఆయన. కాబట్టి ఆ విధమైన బాటలో మనం వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళడానికి నాకు ఓపిక ఉంది. ఆ విధంగా మార్చే కొద్దిపాటి శక్తి నాకు ఉంది. కాబట్టి ఈ పంథాలో నేను వెళుతూ ఉంటాను. అందులో ఏమాత్రము ఇది లేదు. కాబట్టి ఆయన ప్రయత్నం చేశారు, ఆయన్ని ఓడించుకున్నాం. అది మనం చేసిన తప్పు. అలాంటి వాళ్ళని గెలిపించుకోవాలి. ప్రజాస్వామ్యం నిజంగా నిలబడాలంటే ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి. థామస్ ఆల్వా ఎడిసన్ మాకు గురువు గారు. ఆయన 1000 సార్లు ఫెయిల్ అయినా కూడా చివరికి బల్బు కనిపెట్టాడు. ఆయన మధ్యలో ఎక్కడైనా ఆపేసింటే మనం అంధకారంలో ఉండేవాళ్ళమేమో తెలియదు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మనకు జనం ఎస్, అందుకనే అంటున్నాను ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ప్రజలను మేము ఏం చెప్తున్నాం అంటే నన్ను గెలిపించండి అని నేను అడగట్లే, మనల్ని గెలిపించుకుందామని ప్రజలు అనుకోవాలి. ఈ ఎన్నికలో ప్రజలు గెలవాలి. ఇప్పటి వరకు మనం ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపిస్తున్నాం తప్ప ప్రజలు ఓడిపోతున్నారు ప్రతిసారి. ఈరోజు నేను క్యాంపెయినింగ్ లో వెళుతున్నప్పుడు ఆ మురికి కాలువల పరిస్థితి ఏంటి, ఆ డ్రైనేజీ పరిస్థితి ఏంటి, వాళ్ళు లేడీస్ ముఖ్యంగా చాలా మహిళలు చాలా వాపోతున్నారు. అసలు సార్ మేము ఓట్లు వేస్తున్నాం, గెలిపిస్తున్నాం, మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. అందుకనే చెప్పానమ్మా, వాళ్ళు గెలుస్తున్నారు, మీరు ఓడిపోతున్నారు. కాబట్టి ఈసారి మారుద్దాం, ఈసారి దిశానిర్దేశం మారుదాం, మీరు గెలవాలి ఈ ఎన్నికల్లో అన్నది నేను వాళ్ళకు ప్రధానంగా చెబుతున్న విషయం. ప్రతిపక్షంలో ఉండి ఈ ఉత్తర నియోజకవర్గ ప్రజలకి ఉత్తమ నియోజకవర్గంగా మార్చడానికి అవకాశం ఉందంటారు? డెఫినెట్లీగా. ఒక్క అన్నా హజారే ఏ విధంగా మార్చాడు చూడండి. అన్నా హజారే గారు ఆయన మంచి గౌరవనీయులు, నాకు మంచి ఆప్తులు కూడా. వారు ఒక్క వ్యక్తి ఏ విధంగా దేశంలో ఒక అవినీతికి విరుద్ధంగా ఒక పెద్ద మూమెంట్ తీసుకురాగలిగాడు అన్నా హజారే గారు. కాబట్టి ఏంటంటే ఒక్కరు అని ఎప్పుడూ మనం అనుకోకూడదు. మనం ఏ విధంగా పని చేస్తున్నాం అన్న దాని మీద ఇప్పుడు ఏంటి 175 నియోజకవర్గాలు, ఇది ఒక నియోజకవర్గం. ఈ 175 నియోజకవర్గాలకి ఫండ్స్ ఇవ్వాల్సిందే ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ట్యాక్స్ డెవల్యూషన్ లో దీనికి ఇవ్వాల్సిందే. పోరాడి సాధించుకుంటాం. దాంట్లో ఏముంది? డెఫినెట్ గా మాది టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఒక వెబ్సైటే ఉంటుంది. ఈ రోజు నేను ఏం చేశాను యాజ్ ఎమ్మెల్యే అన్నది దాంట్లోకి వస్తుంది. తర్వాత నా మేనిఫెస్టో ఏదైతే ప్రకటించానో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ప్రతి 3 నెలలకి దాని మీద ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని చెప్పాను. మన పిల్లలకి ఏ విధంగా స్కూల్ వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపిస్తారు, ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ అని నేను పంపిస్తాను ప్రజలందరికీ. ఆ విధంగా చేసుకుంటూ ఈ 5 సంవత్సరాల్లో ప్రతి విషయాన్ని ఎక్కడి వరకు తీసుకొచ్చామన్నది ప్రజల ముందు ఉంచుతాను. సో ఆ విధంగా అదే అన్నాను, రాజకీయాల నుంచి రాజనీతికి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఆ ప్రయత్నం ఎక్కడో మొదలవ్వాలి. లేకుంటే ఎమ్మెల్యేల మధ్య కాంపిటీషన్ ఏంటి, ఈయన ఎలా తిడుతున్నాడు, ఒకరినొకరు ఎలా దూషించుకుంటున్నారు, ఇది కాంపిటీషన్ అయిన రోజున దాన్ని గనక అభివృద్ధిలో కాంపిటీషన్ రాగలిగితే ఎంత చక్కగా ఉంటుంది. నా నియోజకవర్గానికి ఇది చేసుకున్నాను, నా నియోజకవర్గాన్ని ఎంత చక్కగా అభివృద్ధి చేశాను, కాంపిటీషన్ ఎమ్మెల్యేలకి అభివృద్ధి మీద ఉంటే ఎంత చక్కగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నెరేటివ్ని మార్చాలి అన్నది ప్రధానంగా మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క కాన్సెప్ట్. ఆ దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. చెప్పేసి దానికి సహకరించింది కేకే రాజు అని చెప్పేసి కేసు పెట్టారని
యాక్చువల్గా ఏంటంటే ఏదైనా విషయం మనకు తెలిసినప్పుడు ఈ విధంగా జరుగుతుందని దాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం బాధ్యత అయితే గల పౌరుడిగా ఒక బాధ్యత. యాక్చువల్గా చట్టంలోనే ఈ విధంగా నిర్దేశించబడింది. సెక్షన్ 39 సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో మీకు ఏదైనా ఈ విధంగా నేరం జరగబోతోంది, ఈ విధంగా నేరం జరిగే అవకాశం ఉందని మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ను సంబంధిత పోలీసులకి లేకుంటే మ్యాజిస్ట్రేట్కి తెలియజేయాలన్న బాధ్యత సెక్షన్ 39లో క్లియర్గా తెలియజేయబడింది. సో నేను చేసింది అది. నాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇన్ఫర్మేషన్ అంటే ఎందుకంటే పోలీసు విభాగంలో ఉన్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది. అంత నీచ స్థాయికి అంత లో స్థాయికి దిగేవాడిని కాదు. ఆ స్థాయిలో ఆలోచనలు నాకు ఎప్పుడు రావు. కానీ బయట అనుకోని నాకేం లేదు. నాకు సంబంధించిన విషయం ఎంత తెలిసిందో అంత మాత్రమే నేను పోలీసులకు తెలియజేయాలి. ఆ తర్వాత దాంట్లో సత్యాసత్యాలు ఏంటో దాన్ని నిర్ణయించాల్సింది పోలీస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర టెక్నాలజికల్ గా అనలైజ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, టెక్నికల్ టూల్స్ ఉంటాయి. వాటిని నాకు అందిన సమాచారాన్ని పోలీసులకు అందజేశాను. ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ బాస్ను సాటిస్ఫై చేయడానికి నాకు ఆ బాస్కి నేను సిబిఐలో ఉండగా ఆయనకు కొద్దిగా అసౌకర్యం కలిగించానని, సో ఎలక్షన్ల టైంలో ఏదన్నా ఇతనికి చెయ్యాలి అని అనుకుని మా బాస్కి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాను, నేను చేసేవన్నీ కూడా ఇక్కడ ఒక చిన్న బాస్ నన్ను సపోర్ట్ చేస్తాడన్నది ఆ విషయంలో నేను ఇవే పదాలతో ఇచ్చాను వారికి కంప్లైంట్. ఆ బాస్ ఎవరో, ఆ చిన్న బాస్ ఎవరో, ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరో, ఇవన్నీ కూడా నిర్ణయించాల్సింది పోలీసు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా అనాలిసిస్ వారికి సబ్మిట్ చేశాను. ఆ తర్వాత నేను ఇచ్చిన కంప్లైంట్ మీద చర్యలు తీసుకోవడం, దాన్ని అనాలిసిస్ చేయడం పోలీసుల యొక్క బాధ్యత. కాబట్టి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చి ఐ లెఫ్ట్ ఇట్ అంతే. మాజీ అధికారిగా ఉండేది ఈ మత్తు పదార్థాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నారు అన్నట్టు. అయితే వైసీపీ పార్టీ ఆ మత్తు పదార్థాల్లో వాటిలో వాళ్ళని కంట్రోల్ చేయడంలో విఫలమైంది అనుకుంటున్నారు. ఏ దేశంలో అయితే యువతరం ఎక్కువగా ఉంటుందో ఈ డ్రగ్ మాఫియా అన్నది అక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు కూడా చూసుకుంటే మన రాష్ట్రంలోనూ దేశంలోనూ యువతరం చాలా పెద్ద సంఖ్యలో. కాబట్టి ఈ మధ్య జరుగుతున్న విషయాలు చూస్తే ఇంతకుముందు ఏదో పట్టణాల్లో అప్పుడప్పుడు కేసులు వినేవాళ్ళం, కానీ ఇప్పుడు చూస్తే ఈవెన్ గ్రామాలకు కూడా ఇది చేరిపోయింది. చిన్న చిన్న పిల్లలు, ఇక్కడ ఉన్న సైకియాట్రిస్ట్ వాళ్ళు నాకు చెప్తున్నారు, సార్ ఈవెన్ 4వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా మా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూసుకోవచ్చు. ఎక్కడైతే గాంజా పండుతుందో అక్కడికి వెళ్ళి మనం దాన్ని నిరోధించవచ్చు కదా. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుంటే మన సెటిలైట్ టెక్నాలజీలో మనం ఏ పంట ఎక్కడ పండుతుందని మనం చేస్తున్నాం. ఈ పంట ఎక్కడుందో మనం కనుక్కోవచ్చు, అంత సులభమైంది. కానీ ఏమవుతుందంటే ముఖ్యంగా 2 ప్రధానమైన కేసులు జరిగాయి ఈ స్టేట్లో. ఒకటి ముంద్రా పోర్ట్, గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో సుమారుగా 3000 కిలోల హీరోయిన్ దొరికింది. దాన్ని ఆర్డర్ చేసిన వాళ్ళు విజయవాడలో ఒక కంపెనీ, ఆ తర్వాత కాకినాడలో వాళ్ళకున్న రిలేషన్. రెండవది మొన్నటికి మొన్న 25,000 కేజీలు మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో వచ్చిన కంటైనర్, అది కూడా ఆర్డర్ చేసిన వాళ్ళు విశాఖపట్నం. మరి ఈసారి పట్టుబడింది ఎంతో. మరి ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఏది వచ్చింది కదా, అందుకనే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి వచ్చింది. ఆ కంపెనీ పేరు కూడా బయటకు వచ్చింది. సో ఆ విధంగా వారు ఎందుకు చేశారు? ఎందుకంటే వాళ్ళు చేసింది డ్రై ఈస్ట్ అని పెట్టారు. మరి ఏమైందో చూడాలి. అందుకనే ఈ 25,000 కేజీల తర్వాత ఏమైంది ఇన్వెస్టిగేషన్ అన్నది కూడా తెలియదు. పోతుంది. మరి ఒక జనరేషన్ గనక ఈ విధంగా డ్రగ్స్ మత్తులో గనక మనం ముందు తెచ్చామంటే మనం నిలబడలేము, మనం ఉండలేము గ్రామాల్లో, మనం ఉండలేము మన పట్టణాల్లో. ఎందుకంటే ఆ వ్యసనానికి అలవాటు పడిన వ్యక్తి, వ్యసనానికి బానిసైన వ్యక్తి తను ఇంగిత జ్ఞానం కోల్పోతాడు. మనిషికి పశువుకు ఉన్న తేడా పోతాం. కాబట్టి ఆ మత్తులో లేకుంటే ఆ డ్రగ్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధమవుతాడు. ఇప్పుడు మొన్న 25,000 టన్నులు దొరికితే మరుసటి రోజు పేపర్లో ఒక వారం రోజులు ఏం ఊదేయండి, వాళ్ళు వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు వాళ్ళ పార్టీ వాళ్ళతో తీసుకున్న ఫోటోలు, వాళ్ళ పార్టీతో తీసుకున్న ఫోటోలు ఇవే వచ్చాయిగా పేపర్లో. అంటే ఫైనల్ గా దీని వెనకాల ఎవరున్నారన్నది తీయడం కూడా చాలా అవసరం. ఏ పార్టీలు ఉన్నారు, ఈవెన్ రాజకీయ పార్టీలు ఎవరుంటే ఎవరు వాళ్ళు, వాళ్ళు కంపల్సరీగా జనాలు ఓడించేవారు. కానీ అది ఇమీడియట్గా అవ్వట్లేదు. చూడాలి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఎంతవరకు ముందుకెళ్తున్నాయన్నది కూడా చూడాల్సిన అంశం. అందుకంటే వీటన్నింటినీ కూడా బయటికి తీయాలి, వీటిని నిరోధించాలి. ఇది గనక మనం చేయకుంటే ఒక జనరేషన్ గనక ఈ విధంగా తయారైందంటే రాష్ట్రం మళ్ళీ 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే
మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారాను ఖచ్చితంగా ఒక టాస్క్ ఫోర్స్ మనమే ఏర్పాటు చేద్దాం. ప్రజలు సమాచారాన్ని తీసుకుందాం ప్రజల దగ్గర నుంచి. పోలీసుల సహకారంతో, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సహకారంతో దీన్ని సమూలంగా నాశనం చేయాలి. అది నా నెక్స్ట్ టార్గెట్. సార్, రాజకీయ నాయకులు సొంత ప్రలోభం కోసం యువతను, వ్యక్తులను మొత్తికి బానిస చేస్తూ మందికి బానిస చేస్తున్నారు. దాని మీద ఎటువంటి ఉక్కుపదం మోపాలనుకుంటున్నారు మీరు కానీ అధికారంలోకి వచ్చారు? యాక్చువల్గా దీంట్లో చూడాల్సింది మనం ఎలక్షన్ కమిషన్ ద్వారా అనేక చర్యలు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఎలక్షన్లు ఇంత కాస్ట్లీ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు చూడండి, చర్చలు మామూలుగా ఆయన 30 తెచ్చాడంట, 30 పెట్టాడంట, 40 పెట్టాడంటే ఇది డిస్కషన్లు జరిగాయి పెద్ద పెద్ద ఇళ్లలో. నేను అంటే ఇంత దౌర్భాగ్యపు స్థితికి మనం అందరూ కూడా దిగిపోయాం. అంటే ఎలక్షన్ ఒక రాజకీయ నాయకులు ఒక మీటింగ్ పెడుతున్నారంటే అంత జనం రావడం తెలుసు, సమీకరించిన జనమే అందరూ తెలుసు. అసలు మీకు నాకు తెలుస్తున్న విషయం ఈడీగా తెలియదు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే సమస్య ఎంత ప్రస్ఫోటం అయిపోయిందంటే దాంట్లో ఇంకా దాన్ని ఆపడం ఎలాగాని, అభాండం బద్దలైతే ఏం చేద్దాం, ఆకాశానికి చిల్లు పడితే ఏం చేస్తాం అన్నది మాట్లాడుకుంటుంటాం. కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యానికి పెద్ద చిల్లు పడింది. సో దీన్ని ఎలాగైనా పూడ్చాలి మనం అందరం కలిసి. అందుకనే ఈ ప్రయత్నాలు జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మేము చేస్తున్న ప్రయత్నం ఈ విధంగా ఆకాశానికి తూట్లు పడుతున్నప్పుడు, ప్రజాస్వామ్యానికి తూట్లు పడుతున్నప్పుడు దాన్ని ఏ విధంగా కాపాడాలి అన్న దాని గురించి ఆలోచించాల్సిన అంశం. అందుకనే మొదట్లో చేయాల్సింది ఈ ఎలక్షన్లు, కాస్ట్లీ ఎలక్షన్స్ని మనం తగ్గించాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇంత డబ్బు తీసి ఇన్వెస్ట్మెంట్ రాజకీయాలు తెచ్చి నెక్స్ట్ 5 సంవత్సరాల్లో దీనికి 4 రెట్లు 5 రెట్లు సంపాదించుకోవాలన్న భావాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల మళ్ళా ప్రజాస్వామ్యానికే ప్రమాదం. సో వీటన్నిటిని నివారిస్తూ కొన్ని ప్రైవేట్ చట్టాలు తీసుకురావాలి. కానివ్వండి, ఈ అసెంబ్లీలో ఏ విధంగా ప్రైవేట్ చట్టాలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. ఒక మార్పు, ఒక అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మించుకోగలగాలి. గవర్నమెంట్ అన్నాక తప్పు చేస్తుంది ఆటోమేటిక్. కానీ గవర్నమెంట్ ప్రతినిధులుగా ఉన్న ఈసీ ఎలక్షన్ కమిటీ ఏం చేస్తుందంటే ఆత్మీయ సమావేశం అని చెప్పి హోటల్లో పెడతారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది సార్? అది ఈజీగా అంటే మినిమం అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరినైనా సరే జస్ట్ టచ్ చేసి తెలిసిపోతుంది. అక్కడ భోజనాలకు వచ్చి ఎవరు పెడుతున్నారు, అక్కడ లీడర్కి అవసరం ఉందా లేదు, ఎవరైతే కంటెంట్ చేస్తారో ఆ లీడర్ పెడుతున్నారు. అంత ఖర్చు పెడుతున్నప్పుడు 40 lakhs దాటకూడదు ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ ప్రతిరోజు ఒక ఆత్మీయ సమావేశం జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ రాజకీయ నాయకులు పెద్దలందరూ అక్కడే ఉంటారు, అధికారులు కూడా అక్కడే ఉంటారు. కానీ ఎవరికి ఎందుకు అసలు దీన్ని? అందుకనే దీనికోసం కొత్త చట్టాలు రావాలంటారు. దీనికి ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ కూడా మేము తయారు చేస్తాం. సరిపో చట్టాలు ఉన్నా కూడా దాని ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. శేషన్ గారు ఉన్నప్పుడు ఎలా ఇంప్లిమెంట్ అయింది చూడండి. ఆయన ఎలా మార్పు తీసుకొచ్చాడు. ఒక శేషన్, ఒక మొత్తం ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటో అన్నది ప్రజలకు తెలిసింది. సో ఆ విధంగా తీసుకురావాలి, ఫర్మ్గా ఉండాలి. అందుకని ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ల అపాయింట్మెంట్ కూడా చూడండి ప్రభుత్వం చేతిలో ఉండిపోయింది. ఇంతకుముందు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషన్లకు నిర్ణయించాలంటే వీళ్ళు చట్టాన్ని మార్చి అందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వద్దు, మాకు కావాల్సింది ఒక మంత్రి. ఇప్పుడు ప్రధానమంత్రి ఇంకొక మంత్రి ఉన్నప్పుడు వేరే వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేస్తారండి? సో ఆ విధంగా ఆ సెలక్షన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగంలో ఏవైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల ప్రతినిధుల ఎన్నిక అన్నది అత్యంత పారదర్శకంగా జరగాలి. అది ఎప్పుడైతే జరగదో దాని ఫలస్వరూపం ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. ఎలక్షన్స్ ఏమయ్యాయంటే ఎలక్షన్స్ ఒక ఈవెంట్గా అయిపోయింది. ఒక పెళ్లి అనుకుంటాం, మన కుటుంబంలో అయితే పెళ్లి ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంకంతా రిలాక్స్ అవుతాం. కానీ ఆ తర్వాత ఆ పెళ్లిలో జరిగిన విషయాలు వీటన్నిటిని సమకూర్చుకొని మళ్ళీ ఇటువంటి తప్పులు దొరలకుండా ఏం చేయాలి అన్నది చూడం మనం. ఎలక్షన్ కమిషన్ కూడా అంతే. ఈ ఎన్నికలు అయిపోయా, రిజల్ట్స్ ప్రకటించేసామో ఇంకా అయిపోయింది. ఆ తర్వాత ఎన్నికల విధానాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన ప్రధానమైన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద. కాబట్టి వాటి వెంట కూడా పడి ఖచ్చితంగా మేము తీసుకొస్తాం, మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. బదిలీ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ సజావుగా జరగట్లేదు అన్న భ్రమకైతే వచ్చారు. అంటే మరి ముఖ్యమంత్రి మీరే కదా. ఒక డీజీపీ మారిస్తే ఏముంది, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నాయి, ఇంతమంది పోలీసు యంత్రాంగం ఉంది. దాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి. అంతే కదా. నోబడీ ఈజ్ ఇన్నెవిటబుల్. ముఖ్యమంత్రి కూడా ఇన్నెవిటబుల్ కాదు. అంటే వీళ్ళు లేకుంటే నడవదా రాష్ట్రం? ఒకసారి తీసేయండి అందరినీ, ఇంకా చాలా బాగా చక్కగా జరుగుతుంది. వీళ్ళ వల్ల అసలు గవర్నెన్సే సరిగా ఉండట్లేదు. సో ఆ విధంగా డీజీపీ మార్చినంత మాత్రాన ఈ విధమైన ఇది అవుతుంది అనుకోవడం అన్నది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఆ విధంగా మనం చూసుకుంటూ వెళితే మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థలు శాశ్వతం.
కాబట్టి ఈ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకని ఎవరిని తెచ్చుకుంటున్నారు మీరు డీజీపీలుగా? మీరు ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా? ఏదైతే యూపీఎస్సీకి 3 పేర్లు పంపించి ఇక్కడంతా కూడా ఇన్ఛార్జ్ డీజీపీలు, శాశ్వత పర్మనెంట్ డీజీపీగా ఎవరిని అపాయింట్ చేయట్లేదు, ఇన్ఛార్జ్ డీజీపీలు. అంటే వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు పెట్టుకుంటున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళని తీసేస్తారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు చేసిన దానికి మళ్ళీ ఈ విధంగా దానికి అర్థం చెప్పడం కరెక్ట్ కాదు. మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారా? ముందు డీజీపీ నియామకంలో మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యాలా? ఎలక్షన్ కమిషన్ కనుక మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యి చేసింటే ఈ విధమైన నిర్ణయం తీసుకునేది కాదు. మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా నిర్ణయం తీసుకొని ఇప్పుడు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని వాళ్ళు తీసేస్తే మళ్ళీ ఎన్నికలు సజావుగా జరగవేమో అనడం హాస్యాస్పదం. వ్యక్తి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు చాలా బాధ్యతాయుత స్టేట్మెంట్లు ఇవ్వాలి. ఎప్పుడు కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. బికాజ్ హీఈస్ హోల్డింగ్ ది పొజిషన్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ నోటి నుంచి వచ్చే ప్రతి మాట బాధ్యతగా రావాలి. రాష్ట్ర హితవు కోసం మాట్లాడాలి. పొలిటికల్ గెయిన్ కోసం మాట్లాడేంత ఇది ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా నా భావాలు, నా విధి విధానాలు ప్రజలకు చెప్పే దిశగా నేను వెళుతూ ఉంటాను. ప్రజలను నేనేం చేయగలను అని వాళ్ళకి చెప్పే అవకాశాన్ని నేను కల్పిస్తున్నాను. నా మేనిఫెస్టో గురించి వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఈ 34 పాయింట్ల మేనిఫెస్టో నేను ఇంప్లిమెంట్ చేస్తాను. 100 రూపాయల బాండ్ పేపర్ మీద నేను రాసి ఇచ్చాను మీకు. దీన్ని ప్రతి 3 నెలల్లో నేను ఏం చేస్తానో మీకు చెబుతాను. ఈ 5 సంవత్సరాల్లో నేను చేయకుంటే నా మీద మీరు కేసులు వేయవచ్చు. మీరు వెళ్లే ముందు నేనే నా మీద కేసు వేసుకుంటానని కూడా చెబుతాను. కాబట్టి ఎప్పుడు కూడా ప్రచారంలో ప్రజాస్వామ్య విధానాలకు లోబడి మన విషయాలను, మనం ఏం చేయాలనుకుంటున్న విషయాలను ఫైనల్గా ప్రజలు నిర్ణయిస్తారు. రెస్పాన్స్ చాలా చక్కగా ఉంది. ప్రజల రెస్పాన్స్ చాలా చక్కగా ఉంది. మార్పు రావాలి, మన రాష్ట్రంలో మార్పు రావాలి. ఏదైనా ఒక కొత్త, ఒక 3వ ఆల్టర్నేటివ్, 3rd ఆల్టర్నేటివ్ అన్నది ఇది రాష్ట్రం అవసరం. ఎందుకంటే వాళ్ళను చూసాము, వీళ్ళను చూసాము, విసిగిపోయాము. ఆ విధమైన రెస్పాన్సెస్ కూడా వస్తున్నాయి ప్రజల్లో. కాబట్టి డెఫినెట్గా మా విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెళ్ళడంలో మేము సఫలీకృతలు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచిస్తున్నారు. 17 వార్డులు కవర్ చేశాను. వీలైనంత మందిని 1-to-1 కలిశాను. నేను 1-on-1 కలిశాను. ఆల్మోస్ట్ రోజుకి 2-3 వేల మెట్లు ఎక్కి దిగుతున్నాను. అంటే అన్ని అపార్ట్మెంట్స్కి వెళుతున్నాను, వాళ్ళని కలుస్తున్నాను, వాళ్ళ విషయాలు తెలుసుకుంటున్నాను. మనం ఎప్పుడైతే ప్రజలలో మమేకం అవుతామో అప్పుడు అనేక విషయాలు మనకు తెలుస్తాయి. ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారన్నది కూడా మనకు తెలుస్తుంది. సో ఆ విధంగా ఈ టోటల్ ప్రచారం నేనైతే మటుకు చాలా చక్కగా ఆనందించాను దీనిలో. ఎందుకంటే నేను అనేక విషయాలు నేర్చుకోగలిగాను. ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు అన్న దాని గురించి కూడా ఒక మంచి పాఠం నాకు దొరికింది. రేపు 11 సాయంత్రం నుంచి ఓట్ల మయంతో రాజకీయం జరుగుతుంది. అప్పుడైనా అభిప్రాయాలు మారి జనాలు మళ్ళీ స్వార్థ ప్రయోజనం కోసం ఉంటారంటారా, లేకపోతే మీ మీదే డిపెండ్? ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఒక స్వతంత్ర గొంతు అన్నది చాలా అవసరం. ఎందుకంటే ప్రజలు నష్టపోతారు. ఎందుకంటే మళ్ళీ ప్రజలే ఓడిపోతారు ఫైనల్గా. ఎందుకంటే ఈ స్వతంత్ర గొంతుకులను ప్రజలు కనుక ఎంకరేజ్ చేయకుంటే ఏమవుతుందంటే రేపు జరగబోయే పరిణామాలు చాలా సంక్లిష్టంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా నేను చెప్పిన డ్రగ్స్, గాంజా విషయం అవి చాలా ఘాతకంగా మారబోతున్నాయి. ఆ తర్వాత అసలు ప్రజల ఓటు మీ ఓటుని తీసుకుంటారా? రేపు పొద్దున 5 సంవత్సరాల పాటు వాళ్ళతో మళ్ళీ ఉండి ఇదే నియోజకవర్గంలో ఉంటారా, లేకపోతే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక విజయంతోనో లేకుంటే పరాజయంతోనో ఆగిపోయేది కాదు. ఈ పార్టీ మా పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తుంటాం. ఇదే నియోజకవర్గంలో పోటీ చేస్తాం. నేను అధ్యక్షుడిగా మొత్తం రాష్ట్రం బాధ్యతలన్నీ చూసుకోవాల్సినది కూడా ఉంటుంది. కాబట్టి నియోజకవర్గంలో అందుబాటు ఉండడం దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం బాగుండాలన్న దిశగా వెళుతూ ఉంటారు. కాబట్టి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాలి, ప్రజాస్వామ్యాన్ని ఎలా బలోపేతం చేయాలి, యువతరం ఇటువంటి విషయాలకు బలి కాకుండా వాళ్ళని ఎలా కాపాడాలి అన్న దాని గురించి నేను పని చేస్తాను. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ముఖ్యంగా ప్రజలను ఎన్నికల్లో కోరుకుంటున్నది ఏంటంటే పెద్ద సంఖ్యలో మీరు వచ్చి ఓటేయండి అని నేను అడుగుతున్నాను. ఎలాగైతే మనం సంక్రాంతి పండగప్పుడు అందరినీ మన పిల్లల్ని ఇంటికి పిలిపించుకుంటామో ఆ విధంగా ఈ ఎన్నికల పండుగకు అందరినీ పిలిపించాలి. కాబట్టి మొట్టమొదటిగా ఓటర్లందరూ చేయాల్సింది మనం పోలింగ్ పర్సెంటేజ్ని పెంచాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. రెండవది, మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో మనం ఓటు వేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఓటు వేయాలి.
తర్వాత సమయానికి పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి త్వరగా మీరు కనుక పోలింగ్ స్టేషన్కి వెళ్ళగలిగి త్వరగా ముగించుకొని మీరు చివరిలో చూసుకుందాములే ఆ విధంగా వెళుతుంటే మళ్ళా అక్కడ రష్ పెరిగిపోయి మళ్ళా చాలా మంది ఓటర్లు ఇప్పుడు ఎందుకులే అనుకుంటారు. అందువల్ల ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం ఇవ్వడానికి మొదటి నుంచి మొదలుపెట్టాం. తర్వాత ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద వ్యక్తి యొక్క పేరు, వాళ్ళ ఫోటోగ్రాఫ్ గుర్తు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఈవీఎం, మొదటి ఈవీఎం ఎంపీలది ఉంటుంది, ఆ తర్వాత ఎమ్మెల్యేలది ఉంటుంది. ఆ ఎమ్మెల్యేలు ఎంపీల ఈవీఎంస్ లో వారి సీరియల్ నంబరు, పేరు, తర్వాత ఫోటో, ఆ తర్వాత ఎన్నికల చిహ్నం. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో తీసుకుంటే ఎమ్మెల్యే ఈవీఎంలో నా నెంబర్ 8, తర్వాత నా పేరు లక్ష్మీనారాయణ వివి, దాని తర్వాత బ్రాకెట్ లో జేడి లక్ష్మీనారాయణ అని కూడా ఉంటుంది, ఆ తర్వాత నా ఫోటో, తర్వాత మా ఎన్నికల సింబల్ టార్చ్ లైట్, బ్యాటరీ టార్చ్ అది ఉంటుంది, ఆ తర్వాత ప్రెస్ చేయడానికి బటన్ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఎన్నికలు ఓటు వేసేవాళ్ళు, ఫస్ట్ టైం ఓటర్స్ కావచ్చు, మిగతా ఓటర్స్ కావచ్చు, వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా హడావుడిగా కాకుండా ఒకసారి చదవండి మొత్తం ఎవరెవరు క్యాండిడేట్లు ఉన్నారు, ఎక్కడున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈవీఎం మీద వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ అలా ప్రెస్ చేసి వదిలేస్తారు, దానివల్ల ఓటు రికార్డ్ అవ్వదు. ఆ బటన్ మీద కనీసం 3 నుంచి 5 సెకండ్ల వరకు వాళ్ళు కంటిన్యూస్ గా పట్టి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఓటు రికార్డ్ అవుతుంది, వీవీప్యాట్ లో బీప్ సౌండ్ వస్తుంది, వీవీప్యాట్ లో కూడా మీరు చూసుకోవచ్చు మీరు వేసింది. కాబట్టి ఇది జాగ్రత్తగా వేయాల్సిన విషయం. కాబట్టి పెద్ద సంఖ్యలో రావాలి. ఆ తర్వాత వచ్చేసి ఈవీఎంలో టైమింగ్ కు రావాలి, ఆ తర్వాత ఈవీఎం రావాలి. తర్వాత ఏంటంటే చాలా మంది పొలిటీషియన్స్ ఓటర్లను భయపెడుతున్నారు. ఏమని, మీరు ఎవరికి ఓటేశారో మాకు తెలిసిపోతుంది. ఎందుకంటే వీళ్ళంతా డబ్బులు పంచే బ్యాచ్ ఉంటారు చాలా మంది. వీళ్ళు డబ్బులు పంచి వాళ్ళు ఏమంటారంటే మీరు ఎవరికి ఓటేశారో మాకు తెలిసిపోతుంది అని చెప్పేసి ఓటర్లను భయపెడుతుంటారు. అందువల్ల వాళ్ళ స్వేచ్ఛాయుత ఓటింగ్ ఏదైతే ఉంటుందో అది ఆగుతుంది. అందువల్ల వాళ్ళందరికీ తెలియజేయడం ఏంటంటే ఈవీఎంలో మీరు వేసే ఓటు ఎవరికీ తెలియదు. మీరు ఎవరికి వేస్తున్నారో ఆ సమయంలో మీరు ఎవరికి కూడా ఆలోచించకుండా మంచి వ్యక్తులు ఎవరు ఉన్నారు అని చూసి మీరు ఓటు వేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు భయపెడితే ఆ భయాలకు వాటిలో ఏమాత్రం తథ్యం లేదు. మీరు స్వేచ్ఛగా మీ ఓటును వినియోగించుకోండి అని కూడా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి. అంటే పోలింగ్ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరిగిందో మార్పు కోరుకుంటున్నారు అన్నది మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. సో అందుకని ఈసారి చాలా మంది ఓటింగ్ వచ్చారని నేను కూడా విన్నాను. చాలా బాగా జరిగింది, పెరిగింది. ఈసారి కూడా ఈ రెగ్యులర్ బ్యాలెట్ పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరగాలని నేను కోరుకుంటాను. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితేనే నిజమైన ప్రజాస్వామ్యం దిశగా మనం వెళ్తున్నాం అనుకోవచ్చు. అదర్వైజ్ ఏమవుతుంది, దానివల్ల ముఖ్యంగా సిటీస్ లో ఓటింగ్ పర్సంటేజ్ పెరగట్లేదు. హైదరాబాద్ చూసుకుంటే 46%, మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో అసెంబ్లీ ఎలక్షన్ లో ఓన్లీ 46%. అది ఉండకూడదు. కాబట్టి విశాఖ వాసులందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే కేవలం విశాఖ వాసులే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ నేను చేస్తున్నది పెద్ద సంఖ్యలో ఓటు వేయండి. ఇప్పుడు చెప్పేటప్పుడు ఒక మాట చెప్తుంటారు, సంక్రాంతి పండుగకి ఊరు వచ్చేలాగా రావాలి, ఓటు వేయాలని చెప్పి అది వెళ్ళిన తర్వాత జనంలోకి కంపల్సరీ బ్యాలెట్ పెరిగింది. మొన్న ఎలక్షన్ అయితే మొన్న జరిగిన మేము అదే చేస్తున్నాం. ఏమైనా ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెబుతాం. వీళ్ళంతా ఏమంటున్నారు, రాజకీయ పార్టీల వాళ్ళు ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం ఇవి మాట్లాడుతున్నారు వీళ్ళు. కానీ ఎన్నికల సంఘం ఏమంటుంది, ఇది ఎన్నికల పండుగ అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎన్నికల పండుగ, ఆ పండుగ కనుక మనం అందరం కలిసి సక్రమంగా జరుపుకుంటే ఆ పండుగ యొక్క ఇంపాక్ట్ మనకు కలుగుతుంది. ఆ పండుగకు మనం సక్రమంగా జరుపుకుంటే మళ్ళొక 5 సంవత్సరాలు మనం అనుభవించాల్సి. అందుకనే ఓటర్లకు చెప్తారు, మీరు రైతు బజార్లకు వెళ్ళి ఎంత శ్రద్ధగా కూరగాయలు తెచ్చుకుంటారో అది కేవలం 2-3 రోజుల్లో అయిపోతాయి. కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు అన్న వాళ్ళు 5 సంవత్సరాలకు ఉంటారు. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం వాళ్ళని ఎన్నుకోవాలి, ఎంత కేర్ఫుల్ గా వాళ్ళని ఎన్నుకోవాలన్నది ఓటర్లు ఆలోచించాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఓటర్లకు అది కూడా తెలియజేస్తున్నారు, మీరు సక్రమంగా ఆలోచించి ఏ వ్యక్తి ఆలోచనలు, ఏ వ్యక్తి రాష్ట్రాన్ని కాపాడగలడు, ఏ వ్యక్తి రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల అవగాహన ఉంది, ఈ అవగాహనలకు పరిష్కారాలు ఏ విధంగా ఇవ్వగలను, ఇటువంటి వాటిని చూసి మీరు ఎన్నుకోవాలి తప్ప ఏవో వేరే కారణాల వల్ల ఇతను ఈ పార్టీకి చెందినవాడు, ఈ పార్టీకి చెందినవాడు, లేకుంటే మా కులానికి చెందినవాడు ఈ విధంగా అనుకోకుండా ఆ వ్యక్తి యొక్క రాష్ట్రం పట్ల, దేశం పట్ల
ఏ విధమైన సమస్య పరిష్కారానికి అతనికి ఉన్న శక్తి ఏంటి, ఆలోచన విధానాలు ఏంటి, ఇటువంటివి ఆలోచించి మనం తీసుకోవాలి. ఆ విధంగా కూడా ఆలోచించండి అని ఓటర్లకు తెలియజేస్తున్నాను. 2024 ఎలక్షన్లో ఉత్తమ నియోజకవర్గంగా మీరు ఏ విధంగా అయితే అనుకున్నారో ఆ విధంగా చేయాలని కోరుకుంటూ మనసు. ఎస్, థ్యాంక్ యూ. జై భారత్.